ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ నేను 3 క్వశ్చన్స్ ఎస్టర్డే క్లాస్లో 3 క్వశ్చన్స్ చెప్పాను. ఈరోజు ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఆల్ఫా కమా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4 ఈక్వల్ టు 0 దెన్ ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ స్మాల్ n షో దట్ ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n ఈజ్ ఈక్వల్ టు, ఇది ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని రూట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నిన్న క్లాస్లో రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో 2 రకాలు చెప్పాను. ఒకటి మనము నార్మల్గా ఫైండ్ అవుట్ చేసుకునేది, ఫస్ట్ ఇంటూ లాస్ట్ చేసి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఇంకోటి ఫార్ములా -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. రెండిట్లో ఏ మెథడ్ అన్నా యూజ్ చేసుకోండి, మీకు ఏది కన్వీనియంటో అది. కానీ కొన్నిటికి ఇవి ఉండవు, ఏవి ఫ్యాక్టర్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4 ఇక్కడ ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇదే. ఫస్ట్ ఇంటూ లాస్ట్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 4x స్క్వేర్. ఏవైనా 2 నంబర్స్ చెప్పండి సార్, మల్టిప్లై చేస్తే 4x స్క్వేర్ అంటే 2x లేదా 4x x కదా. 2x ఇంటూ 2x అంటే ఎంత, 4x స్క్వేర్. 4x ఇంటూ x అంటే ఎంత, 4x స్క్వేర్. ఇవి యాడ్ చేస్తే ఎంత, 4x. ఇది యాడ్ చేస్తే 5x. కానీ ఎటువంటి పరిస్థితుల్లో 2x రావడం లేదు అంటే దీనికి ఫ్యాక్టర్స్ లేవు. ఫ్యాక్టర్స్ లేకపోతే మాత్రము నీకు వేరే దారి లేదు. నువ్వు ఏ మెథడ్ యూజ్ చేయాలంటే నిన్న చెప్పిన సెకండ్ మెథడ్, -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఏ వాల్యూ ఎంత అంటే x స్క్వేర్ పక్కన ఉన్నది 1, b వాల్యూ ఎంత అంటే x పక్కన ఉన్నది -2, c వాల్యూ ఎంత అంటే 4. సో ఇక్కడ x ఇస్ ఈక్వల్ టు ఫార్ములా యూజ్ చేయాలా, -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. -b అంటే ఏమి అంటే b వాల్యూ -2 కాబట్టి -b అంటే ఏమి అంటే +2. b వాల్యూ -2 కాబట్టి -b ఏమవుతుందంటే +2 అవుతుంది, సరేనా. ఆ తర్వాత ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే ఏమి అంటే -2కి స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందంటే 4ac. 4 1 jar 4, 4 4 jar 16. 4ac అంటే 4 1 jar 4, 4 4 jar 16 వస్తుంది. డివైడెడ్ బై 2a అంటే 2 1 jar 2 వస్తుంది. 16లో 4 పోతే చాలా మంది 12 అంటారు, కానీ -16లో 4 పోతే ఎంత అంటే -4. ఇక్కడే తప్పు చేసేస్తారు పిల్లలు. -16 ప్లస్ 4 అంటే చాలా మంది 12 అంటారు. 12 కాదండి, -12. ఎందుకంటే -16 అది. సో ఇక్కడ ఎంత వస్తుందంటే -12 వస్తుంది. కానీ రూట్ లోపల నెగిటివ్ నంబర్ ఉంటే జాగ్రత్త. నిన్న ఏం చెప్పానంటే ఫస్ట్ దీన్ని 2గా రాసుకోవాలా. 2 ప్లస్ ఆర్ మైనస్ √-1 ఇంటూ √12గా రాసిన. అర్థమవుతుందా. √-1 వాల్యూ ఎంత అంటే అయోటా. సో √-1 బదులు నేనేం రాస్తానంటే i రాసేస్తాను. √12 అంటే 4 3 jar అని రాస్తాను. √12 అంటే 4 3 jar 12. నువ్వు చెప్పొచ్చు సార్ 6 2 jar కూడా ఉంది కదా సార్, 6 2 jar రాయొచ్చు కదా అని. కానీ √6కి వాల్యూ లేదు, √2కి. కానీ √4 అంటే 2 ఉంది, అందుకే 4 3 jar రాశాను. చాలా మంది పిల్లలు నాతో అడుగుతారు, సార్ 12 అంటే 6 2 jar ఎందుకు సార్ 6 2 jar రాయలేదంటే √6కి వాల్యూ లేదు, పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అది. √2కి పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు, కానీ √4 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది. √4 అంటే 2 వస్తుంది. అందుకే నేను ఏం చేశానంటే 4 3 jar అని చెప్పి రాశాను 12ని. సో 4 ఏమి √4 అంటే 2 అయిపోతుంది. సో √4 లోపల తుడిపేస్తాను, కేవలం లోపల 3 మాత్రం రాస్తాను. √4 బయటికి వస్తే ఎంత సార్ అంటే 2 అయిపోతుంది. మళ్ళా 2 లోపలికి పోతే 4 అవుతుంది. ఆ విషయం మీరు బాగా గమనించాలి. 3 రూట్ లోపలికి పోతే ఏమవుతుంది 9 రూట్ బయటికి వస్తే ఏమవుతుంది 3, 16 రూట్ బయటికి వస్తే 4 అవుతుంది. 4 లోపలికి పోతే 16 అయిపోతుంది. సో ఇప్పుడు పైన 2 కామన్ చేసి క్యాన్సిల్ చేసేయాలా. 2 కామన్ వెళ్ళిపోతే 1 ఉంటుంది, ఇక్కడ 2 వెళ్ళిపోతే i√3 ఉంటుంది. సో పైన √2 కింద 2 క్యాన్సిల్ అయిపోయింది. సో 2 రూట్స్ వచ్చినాయి. ఏమంటే ఒకటి 1 ప్లస్ i√3, ఇంకోటి 1 మైనస్ i√3. ఒకదాని పేరేమో ఆల్ఫా రాసుకోండి 1 ప్లస్ i√3, ఇంకో దాని పేరేమో బీటా అనుకోండి 1 మైనస్ i√3. ఎందుకు సార్ అలా ఆల్ఫా బీటా అనుకుంటున్నారంటే క్వశ్చన్లో వాడే మెన్షన్ చేశాడు ఏమని అంటే ఆల్ఫా కమా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. దాని రూట్స్ ఏమొచ్చినాయి 1 ప్లస్ i√3 ఒకటి వచ్చింది, ఇంకోటి 1 మైనస్ i√3, ఒకటి వచ్చి ఆల్ఫా అవుతుంది, ఇంకోటి వచ్చి బీటా అవుతుంది. కానీ ఇంతవరకు కనుక్కున్న తర్వాత నువ్వు ఆల్ఫా పవర్ n కనుక్కోవాలి, బీటా పవర్ n కనుక్కోవాలి. అది ఎలా కనుక్కోవాలో చూపిస్తానో చూడండి. సో ఈక్వేషన్ కి నేను రూట్స్ ఫైండ్ అవుట్ చేసుకున్నాను. ఏ ఈక్వేషన్ సార్ అంటే x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4 ఈక్వల్ టు, చూద్దాం ఈక్వేషన్ అదో కాదు. x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4 ఈక్వల్ టు 0కి రూట్స్ వచ్చినాయి. ఎంత వచ్చినాయి సార్ అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ √3. అందులో ఆల్ఫా అంటే 1 ప్లస్ i√3, బీటా అంటే 1 మైనస్ i√3. ఇక్కడ నుంచి బాగా అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో చూడండి
చూడండి, ఒకటి వచ్చి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ i√3 అవుతుంది, ఇంకోటి బీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ i√3 అవుతుంది. సరేనా? ఇక్కడ మనము ఆల్ఫాని 1 ప్లస్ i√3 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1, √3 హోల్ స్క్వేర్ అంటే 3, 3 ప్లస్ 1 ఎంత అంటే 4 వస్తుంది, √4 అంటే 2 వస్తుంది. సో 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయాల. దీన్ని ఇక్కడ కూడా అది వస్తుంది, 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయాల. నీకు ఇన్ కేసు ఎవరైనా అడిగినారు ఎందుకమ్మా 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేసినామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1, √3 హోల్ స్క్వేర్ అంటే రూట్ వెళ్ళిపోయి 3 వస్తుంది, 1 ప్లస్ 3 ఎంత అంటే 4, √4 అంటే 2 వస్తుంది. అందుకే నేను 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తున్నా. ఫస్ట్ 2తో మల్టిప్లై చేస్తాను, లోపల 2తో డివైడ్ చేస్తాను, 1/2 ప్లస్ i ఇంటూ √3/2. ఏనా అర్థమైపోయిందా? కాస్ యొక్క ఏ వాల్యూ సార్ 1/2 అంటే కాస్ 60. 60ని 60 డిగ్రీస్ అని రాయకూడదు, π/3 అని రాయాలి, గుర్తుపెట్టుకోండి. కాస్ 60 అంటే కాస్ 30 √3/2 అమ్మా, కాస్ 30 √3/2. నేను చెప్తా ఉండేది 1/2, కాస్ 60 వాల్యూ 1/2. 1/2 చాలా మంది ఇక్కడ ఏం చేస్తారంటే ఇలా రాసేస్తారు, 2 ఇంటూ, బాగా వింటున్నారా, కాస్ 60 డిగ్రీస్ అని రాస్తారు. ఇలా రాస్తే తప్పు, 60 డిగ్రీస్ రాయకూడదు, దీన్ని రేడియన్స్ లో π/3 రాయాలి. π/3 అంటే ఎంత సార్ అంటే 180/3 అంటే 60నే వస్తుంది. π/3 అన్నా 60 అన్నా ఒకటే, కానీ π/3గా రాయాలి, గుర్తుపెట్టుకోండి. ప్లస్ i అలాగే ఉంటుంది, సైన్ π/3గా రాయాలి, సైన్ π/3. సో ఇలా రాసిన తర్వాత ఆల్ఫా వాల్యూ వచ్చింది. మనకు కావాల్సింది ఆల్ఫా కాదు, ఆల్ఫా పవర్ n. సో ఆల్ఫా పవర్ n తీసుకుంటాను, ఇక్కడ ఏమొస్తుందంటే 2 పవర్ n. మరి ఇప్పుడు ఈ బ్రాకెట్ కి పవర్ n తీసుకుంటాను, కాస్ π/3 ప్లస్ i సైన్ π/3, సారీ π/3 ప్లస్ i సైన్ π/3 హోల్ టు ది పవర్ ఆఫ్ n. కానీ డీమావిస్ థీరం ప్రకారం n లోపల వచ్చి π/3 పక్కన కూర్చుంటుంది, అంటే n π/3 ప్లస్ i సైన్ n π/3 వస్తుంది. సో ఇక్కడ π/3 తీసేసి n π/3 రాస్తాను, ఇక్కడ కూడా π/3 తీసేసి n π/3 అని చెప్పి రాస్తాను, పవర్ లో n తీసేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ఫా పవర్ n వాల్యూ. సిమిలర్లీ బీటా పవర్ n ఎంత వస్తుందంటే బీటా పవర్ n ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n కాస్ n π/3 మైనస్ i సైన్ n π/3 వస్తుంది. కాస్ n π/3 మైనస్ i సైన్ n π/3, i సైన్ n π/3 వస్తుంది. సరేనా? సో ఆల్ఫా పవర్ n బీటా పవర్ n వచ్చేసింది. సో LHS క్యాలిక్యులేట్ చేస్తాను. LHS ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n ఈజ్ ఈక్వల్ టు, రెండిట్లో 2 పవర్ n కామన్ చేస్తాను. ఈ 2 వాల్యూస్ లో ఆల్ఫా వాల్యూలో బీటా వాల్యూలో 2 పవర్ n నేను కామన్ చేసేస్తాను. కామన్ చేసేస్తే మిగిలేది ఎంత అంటే కాస్ n π/3 ప్లస్ i సైన్ n π/3. అక్కడెంత ఉంటుంది సార్ అంటే 1 మినిట్, ఇక్కడ కాస్ n π/3 ప్లస్ i సైన్ n π/3 ప్లస్ కాస్ n π/3 మైనస్ i సైన్ n π/3 అని రాసాయాల. కానీ మీకు అందరికీ తెలుసు రెండిట్లో ఇక్కడ ప్లస్ వాల్యూ ఇక్కడ మైనస్ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. తొందరపడి ఇవి కూడా క్యాన్సిల్ చేయొద్దండి, ఇవి రెండు క్యాన్సిల్ అవ్వవు, 2 కాస్ n π/3 వస్తుంది. సో మొత్తం మీద ఆన్సర్ ఎంత అంటే 2 పవర్ n ఇంటూ 2 కాస్ n π/3. కానీ మీకు అందరికీ తెలిసిన విధంగానే ఇక్కడ 2 పవర్ 1 కాబట్టి 2 పవర్ n ఇంటూ 2 పవర్ 1 ఎంత సార్ అంటే 2 పవర్ n ప్లస్ 1. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 2 పవర్ n ప్లస్ 1 కాస్ ఆఫ్ n π/3. దీనికి ఒక బ్రాకెట్ పెట్టుకోండి, బాగుంటుంది, కాస్ ఆఫ్ n π/3 విచ్ ఈస్ యువర్ RHS. సో క్వశ్చన్ ఎప్పుడు కూడా మనము చేసేటప్పుడు బాగా ఆలోచించాల్సింది ఏమంటే ఈ క్వశ్చన్ చదవాలి 1కి 2 సార్లు, తొందరపడి చేసేది కాదు. ఇక్కడ ఏమి అంటే ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్. రూట్స్ కనుక్కునేది 2 రకాలుగా నిన్న మీకు చెప్పించాను. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక ఈక్వేషన్ తీసుకున్నాను, x² + 5x + 6. దానికి రూట్స్ ఎలా ఏమొచ్చినాయంటే x = -2, x = -3, -b + r -√b² - 4ac యూజ్ చేస్తే కూడా అవే వాల్యూస్ వస్తాయి. కానీ ఇక్కడ అదెందుకు యూజ్ చేసినారు సార్, ఇది చాలా మందికి డౌట్. ఇక్కడ లెంతీ కదా సార్, ఎందుకు ఇది యూజ్ చేసినారు, ఫస్ట్ లాస్ట్ మల్టిప్లై చేయొచ్చు కదా అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ లేవు. ఎందుకంటే బాగా చూడండి, ఫస్ట్ ఇంటూ లాస్ట్ మల్టిప్లై చేస్తే 4x² వస్తుంది. ఏవైనా 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే 4x² వచ్చే విధంగా చెప్పండి అంటే ఏం చెప్తారు, 2x చెప్తారు. సరిపోదు, ఎందుకంటే 2x + 2x ఎంత అవుతుంది 4x. మధ్యలో మనకి ఎంత రావాలా -2x, అది సరిపోదు. ఇంకోటి ఏది అంటే 4x × x, ఇది సరిపోదు. 4x + x ఎంత 5x, కానీ ఇది సరిపోదు. అంటే దీనికి ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి నేను ఏ మెథడ్ యూజ్ చేసినానంటే -b + r (√b²-). సార్ ఏ వాల్యూ ఎంత సార్ అంటే x² పక్కన ఎంత ఉంది 1, b వాల్యూ ఎంత అంటే -2, c
వాల్యూ 4 అవన్నీ రాసేసి నేను ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి యూస్ చేసి నేను రూట్స్ ఫైండ్ అవుట్ చేసుకున్నాను. నాకు 2 రూట్స్ వచ్చినాయి. ఏవి సార్ అంటే 1 + r - i√3. 1 + i√3 అంటే ఆల్ఫా వాల్యూ, 1 - i√3 అంటే బీటా వాల్యూ. ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ సైడ్ గా రాసుకొని 1/2 అంటే cos 60 వాల్యూ, √3/2 అంటే sin 60 వాల్యూ. చాలా మంది పిల్లలు అంటారు సార్ sin 30 అంటే 1/2 సార్ sin 30 రాసుకోవచ్చు. ఫస్ట్ ఇది ఎప్పుడు కూడా కాసే రావాలి. ఇక్కడ గనక నువ్వు సైన్ రాసినావంటే పోయినట్టే. ఐ పక్కన ఎప్పుడు కూడా సైన్ రావాలి, అది గుర్తు పెట్టుకోవాలి. చిన్న విషయాలు సరేనా. సో ఫస్ట్ ది కాస్ రావాలి, తర్వాత సైన్ రావాలి. ఇక్కడ కూడా ఫస్ట్ కాస్ రావాలి, తర్వాత నేను 2 చేశాను. నీకు 2 చేసే ఓపిక లేకపోతే ఒకటి ఆల్ఫా ఫైండ్ అవుట్ చేసుకొని ఇంతవరకు రాసిన తర్వాత కింద ఏం రాస్తావు, సిమిలర్లీ బీటా పవర్ n = అని మధ్యలో మైనస్ రాసే సరిపోతుంది. LHS తీసుకొని రెండిట్లో 2 పవర్ n కామన్ చేసి అన్ని యాడ్ చేస్తావు. ఇవి 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఏమన్నా అర్థమైపోయిందా? కానీ నెక్స్ట్ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంట్ సార్ అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ మీరు నేర్చుకునేది 9 క్వశ్చన్లు. 9లో ఏ ఒక్క క్వశ్చన్ కూడా మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఏ ఒక్క క్వశ్చన్ కూడా నాకు సగం వస్తా ఉంది సార్ అంటే నువ్వు 2A పాస్ అవ్వడము ఇంకా మర్చిపోవాలి. ఎందుకంటే 2A ఈజీ అంటారు, కానీ 2Aలో లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యి నా దగ్గర ట్యూషన్కి వచ్చిన పిల్లలు చాలా మంది ఉన్నారు. సరేనా. 2A ఫెయిల్ అయ్యి 3 పిల్లలు వచ్చినారు నా దగ్గర. ఈసారి కాదు, లాస్ట్ బిఫోర్ ఇయర్ 2A. ఈసారి అంటే ఒక అబ్బాయి 2 ఉన్నారు, ఈసారి అంటే కాదు. లాస్ట్ ఇయర్కి నా దగ్గర 2A ఫెయిల్ అయ్యి 3 వచ్చారు. 2A ఈజీగా వస్తారంటారు, ఈజీనే, కానీ వాళ్ళు ఈజీ అనేసి నెగ్లిజెన్స్ చేస్తారు. ఏదైతే ఈజీనో దానికి ఇంకా బాగా కష్టపడాలా, ఏదైతే కష్టమో దానికి ఇంకా బాగా కష్టపడాలి. సరేనా. సో 5th క్వశ్చన్ చూడండి. షో దట్, నువ్వు ఇంకొంచెం లాస్ట్ కేసుకో, నువ్వు ఇంకొంచెం అట్లా ఇట్లా వేసుకో. కనిపిస్తుందా నీకు? నువ్వు కొంచెం ముందుకు వస్తావు, చెయ్యమ్మా ఇట్లా సరిపోయింది. కొంచెం ఇట్లా క్రాస్ వేసుకో, ఆ అమ్మాయికి కనిపించాలి. కనిపిస్తుందమ్మా ఇప్పుడు? సో చూడండి, ఇప్పుడు షో దట్ 1 వాల్యూ ఆఫ్ 1 + sin π/8 + i cos π/8 డివైడెడ్ బై 1 + sin π/8 - i cos π/8 హోల్ టు ద పవర్ ఆఫ్ 8/3 = -1. సో ఆన్సర్ ఎంత రావాలి సార్ అంటే -1 రావాలి. కానీ క్వశ్చన్ నువ్వు బాగా చదవలేదు. ఏం సార్ అంటే షో దట్ 1 వాల్యూ ఆఫ్ అంటే చాలా వాల్యూస్ వస్తాయి. దాంట్లో 1 వాల్యూ నువ్వు ఏమని ప్రూవ్ చేయాలంటే -1 అని ప్రూవ్ చేయాలి. ఏమని ప్రూవ్ చేయాలా? -1. ఈ క్వశ్చన్ కి చాలా మంది షో దట్ అంటే ఏం చేస్తారంటే మొత్తం LHS అంతా తీసుకునేస్తారు. ఇది తీసుకుంటే ఆన్సర్ -1 రావాలంటారు, రాదు. మరి ఏమి అంటే ప్రాబ్లం ఉంటే ఒకసారి లేచి నిలబడు. ఇది ఏమి అంటే ఒకసారి లేచి నిలబడుకో. ఇది ఏమవుతుంది అంటే క్వశ్చన్ మొత్తము రాసుకునేస్తారు LHS అనేసి. LHS రాసుకుంటే రాదు. ఇక్కడ LHS లో కేవలము ఆ పవర్ వదిలేసి లోపల ఉన్నటువంటి వాల్యూ తీసుకోవాలి. లోపల ఏదైతే ఇన్సైడ్ ద బ్రాకెట్ ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ తీసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇన్సైడ్ ద వాల్యూ ఏముందో అది ఒక్కసారి రాసుకుంటాను చూడండి. 1 + sin π/8 + i cos π/8 + i cos π/8 డివైడెడ్ బై 1 + sin π/8 మైనస్ ఇక్కడ కాదు, మళ్ళా మారిపోతుంది. క్వశ్చన్ అలా ఇచ్చాడు, మళ్ళీ మారిపోతుంది. చూడు, 1 + sin π/8 - i cos π/8. సరేనా. చూస్తేవే మొత్తం క్వశ్చన్ మొత్తం రాసుకోలేదండి. క్వశ్చన్ లో బ్రాకెట్ లోపల ఉన్నటువంటి పార్ట్ మాత్రం రాసుకున్నా. సార్ మొత్తం రాసుకుంటే ఏం సార్ అంటే మొత్తం రాసుకుంటే కూడా చేయొచ్చు, కానీ కొంచెం కష్టం అవుతుంది. ఇది లోపల ఇన్సైడ్ ఉన్న వాల్యూ కనుక్కుంటే ఆ పవర్ మొత్తం తీసుకుని 1 మినిట్ అయిపోతుంది. సో ఈ క్వశ్చన్ మీరు ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఎంత బాగా చూస్తే అంత ఇంపార్టెంట్. నాన్న చిన్న విషయం అడుగుతాను, సైన్ ని కాస్ లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలా చెప్పండి. సైన్ ని కాస్ లోకి మార్చాలా, కాస్ ని సైన్ లోకి మార్చాలంటే ఏం చేయాలి? లేదు నాన్న, 180 - అంటే సైన్ గానే ఉంటుంది, కాస్ గానే ఉంటుంది, మారదు. 90 - అంటేనే మారుతుంది. చూసుకోండి, sin 90 - θ అంటే cos θ, cos 90 - θ అంటే sin θ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫార్ములా రాస్తాను, బాగా చూడండి. ఈ విషయం మీకు బాగా అర్థం అవ్వాలి. చూడండి, ఇక్కడ sin 90 అంటే ఏంటి? π/2 మైనస్ నీ పేరు లక్కీ అనుకో. sin 90 - L ఏమవుతుంది సార్ అంటే cos L అవుతుంది. cos నీ పేరు
జానీ అనుకో, sin 90 మైనస్ జానీ ఏమవుతుందంటే కాస్ జానీ. అంటే నేను చెప్పడం ఏంటి అంటే ఆ 90 మైనస్ సంథింగ్ అంటే అదే వచ్చేస్తుంది. సో దీన్ని గనక నువ్వు కాస్లోకి మార్చుకోవాలంటే నువ్వు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చూసుకోనన్నా, చూసుకో, కాస్ 90 మైనస్ π/8 ఎంత వస్తుంది సార్ అంటే sin π/8 అంతే కదా, sin π/8 వస్తుందా సార్? మరి ఇంతే బాగా దీనికి కూడా ఏం రాస్తారో చెప్పండి అంటే ఏమీ లేదు, sin π/2 మైనస్ π/8 ఇదెంత వస్తుంది సార్ అంటే cos π/8. కాస్ అర్థమైపోయిందా? సో నెక్స్ట్ స్టెప్ లో నేను ఏం చేస్తానంటే జస్ట్ సింపుల్ మోడిఫికేషన్ ఉంటుంది. ఆ మోడిఫికేషన్ ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు పెడతాను, 1 సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాస్తాను, సైన్ ని కాస్ లోకి రాస్తాను, దీన్ని ఈ విధంగా రాస్తాను. రాయొచ్చా సార్ అంటే ఎందుకు లేదు, రాసుకోవచ్చు. కాస్ ఆఫ్ π/2 మైనస్ π/8 వచ్చేసిందా, ప్లస్ ఐ పక్కన కాస్ తీసేసి సైన్ ఆఫ్ π/2 మైనస్ π/8 సరిపోయిందా? డినామినేటర్ కూడా అదే రాసేసి కేవలం ప్లస్ ఉన్న చోట మైనస్ పెట్టు, మొత్తంలో కాదు, ప్లస్ అయి ఉన్న చోట ఏం పెడతావు, మైనస్. సో చెప్పేసేయండి నాన్న, 1 ప్లస్ కాస్ ఆఫ్ π/2 మైనస్ π/8 మైనస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ π/2 మైనస్ π/8. ఏనన్నా అర్థమైపోయిందా? చాలా సింపుల్ కాన్సెప్ట్, ఇది మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే చూడు, కాస్ 90 మైనస్ సైన్ తీటా అంటే ఏంటి, సైన్ తీటా. కాస్ 90 మైనస్ π/8 అంటే ఎంత వస్తుంది, సైన్ π/8. అదే విధంగా పక్కన ఉండేది కూడా చూడండి, సైన్ 90 మైనస్ π/8 అంటే కాస్ π/8. రివర్స్ లో రాసిన. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తారంటే π/2 లో π/8 సబ్ట్రాక్ట్ చేయాలా. ఎంత అవుతుంది సార్ అంటే చాలా ఈజీ ఇది. చూడండి, π/2 లో π/8 సబ్ట్రాక్ట్ ఎలా చేస్తారంటే ఫస్ట్ 2 కి 8 కి ఎల్సిఎం కనుక్కోవాలా. 2 కి 8 కి ఎల్సిఎం ఎలా సార్ అంటే 2 1 జార్ 2 4 జార్ 1 మినిట్ అది నాకు నేను టక్కని చెప్పేస్తాను. నేను అలా ఎందుకు స్లోగా చెప్తానంటే మీలో ప్రతి ఒక్కరికి అర్థం కావాలనేసి. సో 2 కి 8 కి ఎల్సిఎం ఒకసారి చేస్తాను చూడండి, ఎలా చేస్తానో చూడండి. 2 1 జార్ 2 4 జార్, మళ్ళీ 1 అట్లే ఉంటుంది, 2 2 జార్, మళ్ళీ 1 అట్లే ఉంటుంది, 1 1 వచ్చేంత వరకు చేయాలా. ఇక్కడ చూడండి అన్న, 1 1 జార్ 1 1 2 జార్ 2 2 2 జార్ 4 4 2 జార్ 8 అంటే 2 కి 8 కి ఎల్సిఎం ఎంత అంటే, ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటారు, ఎల్సిఎం ఎంత అంటే 8. సరేనా? సో ఇక్కడ 2 1 జార్ 2 4 జార్ క్యాన్సిల్ అవుతుంది అంటే 4 ఉంటుంది. 4 ఇంటూ పై ఎంత సార్ అంటే 4π వస్తుంది, మైనస్ ఎప్పుడైతే 8 8 సేమ్ గా ఉంటుందో పైన ఏముంటే అది రాసేయాలా. 4π లో పై పోతే ఎంత సార్ అంటే 3π/8. అంటే నువ్వు బాగా అబ్జర్వ్ చేయడం లేదు, ఇక్కడ లేదు. మీరు ఇక్కడ ఉన్నట్టు ఈ పాటికి మీరు చెప్పేసే వాళ్ళు ఏమని అంటే సార్ π/2 మైనస్ π/8 3π/8 సార్, దీని వాల్యూ ఎంత 3π/8 అంటే 4 చోట్ల కూడా ఇది రబ్ చేసేస్తాను. మీరైతే నెక్స్ట్ స్టెప్ గా రాసుకోవాలి. నేను ఇక్కడ ఏం రాస్తానంటే కాస్ 3π/8, ఇక్కడ ఇది రబ్ చేసేసి సైన్ 3π/8, ఇక్కడ ఇది రబ్ చేసేసి సైన్ 3π/8, ఇక్కడ ఇది రబ్ చేసేసి కాస్ 3π/8 అని రాసి మైనస్ కొంచెం పెద్దగా రాసేద్దాం, ఎందుకంటే గ్యాప్ ఎక్కువ కనిపించకుండా సరిపోయే విధంగా ఉండాలి. ఇప్పుడు నేను మీకు విషయం అడుగుతాను. నిన్న క్వశ్చన్ నెంబర్ 3లో ఒక ఫార్ములా యూజ్ చేసినాం. 1 ప్లస్ కాస్ తీటా అంటే ఏమంటే 2 కాస్ స్క్వేర్ తీటా/2 చెప్పినామా లేదా? ఇక్కడ తీటా ఎవరండి, 3π/8. 3π/8 లో సగం ఎంత ఎవరైనా చెప్పగలుగుతారా? 3π/8 లో సగం 3π/4 3π/2 నా ఎంత చెప్పండి? 3π/16. ఎందుకంటే 3π/8 లో సగం అంటే 8/2, 3π/8/2 అంటే 3π/16. మోస్ట్ ఆఫ్ ద టైం చాలా మంది 3π/8 లో సగం 3π/4 అంటారు. 4 కాదు, 3π/16. సో 1 ప్లస్ కాస్ తీటా ప్లేస్ లో, దీని ప్లేస్ లో నేనేం రాస్తానంటే 2 కాస్ స్క్వేర్ 3π/16 రాస్తాను. సరే రాసేద్దాము. కింద కూడా దీని ప్లేస్ లో 2 కాస్ స్క్వేర్ 3π/16. మరి ఇదేం ఫార్ములా సార్ అంటే సైన్ తీటా 2 సైన్ తీటా/2 ఇంటూ కాస్ తీటా/2 2 సైన్ 3π/16 ఇంటూ కాస్ 3π. సో దీని ప్లేస్ లో ఏం రాస్తానంటే ఫార్ములా పైన రాస్తున్నాను చూడండి, 1 ప్లస్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ తీటా/2. సో 2 కాస్ స్క్వేర్ తీటా/2 అంటే ఎంత వస్తుంది సార్ అంటే ఇది రబ్ చేసేసి బాగా చూడండి, 2 కాస్ స్క్వేర్ 3π/16/8 లో హాఫ్ బై 16. ఇక్కడ ఎంత సార్ అంటే సైన్ తీటాక్ ఫార్ములా రాస్తాను చూడండి. సైన్ తీటాక్ ఫార్ములా ఏమంటే రాస్తాను, బాగా అబ్జర్వ్ చేయి. 2 సైన్ తీటా/2
ఇంటూ కాస్ థీటా బై 2. ఇక్కడ థీటా అంటే 3π/8, దాంట్లో సగం ఎంత అంటే 3π/16. సో ఇక్కడ నేను ఏం రాస్తానంటే I ప్లేస్లో 2i అని రాసి sin 3π/16 కాస్ 3π/16 రాస్తాను ఇంటూ కాస్ 3π/16. సరిపోయిందా? సో డినామినేటర్లో కూడా అదే సేమ్ వర్తిస్తుంది, కాకపోతే ఇక్కడ ప్లస్ ఐ రాసినావు, డినామినేటర్లో మైనస్ ఐ వస్తుంది, అంతే తేడా, వేరే ఏమీ లేదు. సో కింద అదే రిపీట్ చేస్తాను, జస్ట్ 1 minute. 2 cos square 3π/16 మైనస్ 2i sin 3π/16 ఇంటూ కాస్ 3π/16. నాన్న మీరందరూ ఒక విషయం గమనించారో లేదో, నేనైతే గమనించాను. న్యూమరేటర్లో 2 ఇక్కడ కామన్ ఉంది, కాస్ 3π/16 ఇక్కడ కామన్ ఉంది. సో పైన న్యూమరేటర్లో ఇక్కడ ఏం కామన్ చేస్తానంటే 2 cos 3π/16, డినామినేటర్లో కూడా 2 cos 3π/16 కామన్ చేస్తాను. సో కామన్ చేసిన తర్వాత 2 cos 3π/16 బయటికి వచ్చేస్తే ఫస్ట్ టర్మ్లో ఈ టర్మ్లో ఏం మిగులుతుందంటే 2 వెళ్ళిపోయింది, కాస్ 3π ఒకే ఒక కాస్ ఉంటుంది లోపల, కాస్ 3π/16. ఇక్కడ 2 వెళ్ళిపోయింది, కాస్ వెళ్ళిపోయింది, కాబట్టి I sin 3π/16, I sin 3π/16 మిగిలింది. మరి డినామినేటర్లో కూడా సేమ్ అదే వస్తుంది, సేమ్ అదే వచ్చేసి 2 cos 3π/16 కామన్ చేసేస్తాను డినామినేటర్లో. మిగిలేది ఎంత సార్ అంటే సేమ్ రాసి మధ్యలో మైనస్ రాస్తాను, కాస్ 3π/16 మైనస్ I sin 3π/16 అని రాస్తాను. కానీ ఆవేశపడి ఇవి రెండు క్యాన్సిల్ చేసేస్తారు, అవి రెండు క్యాన్సిల్ చేయాల్సింది, పక్కవి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సరే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి, మంచిదే, సంతోషము. కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, డినామినేటర్లో కాంప్లెక్స్ నంబర్ రాకూడదు. డినామినేటర్లో కాంప్లెక్స్ నంబర్ రాకూడదంటే ఇది రాకూడదు, అంటే ఇది తప్పా సార్ అంటే తప్పు కాదు. దాన్ని అదే సేమ్ టర్మ్ తో మల్టిప్లై చేయాలి, అంటే సేమ్ అదే రాసుకొని మధ్యలో మైనస్ ఉంది కదా, మైనస్ ని ప్లస్ పెట్టుకొని మల్టిప్లై చేయాలి. ఎలా చేస్తున్నానో బాగా అబ్జర్వ్ చేయండి. ఈ స్టెప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. చూడన్న, డినామినేటర్ లో ఒక్క నిమిషం వినండి. రేషనలైజింగ్ ద డినామినేటర్, ఆ వర్డ్ వాడల్లా. రేషనలైజింగ్ ద డినామినేటర్ చేసేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఏం చేస్తున్నానో బాగా అబ్జర్వ్ చేయండి. సేమ్ అదే కాపీ పేస్ట్ చేసేస్తాను, ఏముందో అదే, కింద ఏముందో అదే రాస్తాను. చూడు, కాస్ 3π/16 మైనస్ I sin 3π/16, 1 minute డివైడెడ్ బై, కింద కూడా అదే రాస్తాను, కాస్ 3π/16 మైనస్ I sin 3π/16. కానీ రేషనలైజింగ్ ద డినామినేటర్ అంటే గుర్తుపెట్టుకో, ఈడ మైనస్ ఉందంటే ఆడ ఏం రావాలి అంటే ప్లస్ రావాలి. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉందంటే అక్కడ ఏం రావాలి అంటే మైనస్ రావాలి. సార్ ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా సార్. క్యాన్సిల్ చేయకూడదనన్నా, మీరు రాసిండేదే మల్టిప్లై చేయడానికి. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది సార్ అంటే సేమ్ మల్టిప్లై చేస్తే పైన ఏమొస్తుంది హోల్ స్క్వేర్. కానీ డిఫరెంట్ మల్టిప్లై చేస్తే a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి అంటే a² మైనస్ b² వస్తుంది. ఏ అంటే ఇది, బి అంటే ఇది, స్క్వేర్ చేయాలి, స్క్వేర్ చేసేస్తాను, దీనిపైన హోల్ స్క్వేర్ రాసేస్తా, ఇది తుడిపేస్తా, మంచిదే. కానీ ఇక్కడ తుడిపేస్తే ఇది ఇక్కడేం రాయాలి సార్ అంటే కాస్ స్క్వేర్ 3π/16 మైనస్ I² sin స్క్వేర్ 3π/16. ఇక్కడేం ఫార్ములా యూజ్ చేసినారు సార్ అంటే a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి అంటే a² ఏడమ్మా, తొందరపడద్దండి, మీరు తొందరపడద్దండి. నేను చిన్నగా చాలా స్లోగా చెప్తాను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలా. సో ఇక్కడ జస్ట్ a² మైనస్ b² ఫార్ములా యూజ్ చేశాను. I² వాల్యూ -1 కాబట్టి I² తీసేసి నేను ఏం చేస్తానంటే ప్లస్ పెడతాను. కానీ cos² θ ప్లస్ sin² θ అంటే 1, cos² 3π/16 ప్లస్ sin² 3π/16, డినామినేటర్ అంతా ఏమైపోతుందంటే 1. కింద 1 రాసినా ఒకటే, రాకపోయినా ఒకటే, డిఫాల్ట్ గా 1 ఉంటుంది. ఫైనల్ గా డిమావిస్ థీరం యూజ్ చేస్తాను. 2 వచ్చేసి ఇక్కడ కూర్చునేస్తుంది, 23 అయిపోతుంది అనుకుంటారు, కాదు, 2 3 జర్ 6 అవుతుంది. ఇక్కడ కూడా 2 వచ్చి లోపల కూర్చునేస్తుంది, 6 అవుతుంది. కానీ 2 టేబుల్లో 2 3 జర్ 2 8 జర్, కాబట్టి ఎంత అవుతుంది సార్ అంటే 3π/8. అండ్ ఇక్కడ కూడా 2 3 జర్ 2 8 జర్ 3π/8. కానీ ఇదంతా దేని వాల్యూ సార్ అంటే LHS వాల్యూ. LHS మొత్తం రాసుకోలేదు, ఇప్పుడు LHS మొత్తం రాసుకుంటా. హోల్ పవర్
పవర్ 8/3 తీసుకుంటా, హోల్ పవర్ 8/3 తీసుకుంటా. అంటే వచ్చిన ఆన్సర్ కూడా ఏం చేస్తానంటే హోల్ పవర్ 8/3 తీసుకుంటా. మళ్ళీ ఒకసారి డిమావిస్ థీరం యూజ్ చేస్తా. అంటే 8 వచ్చేసి 3 పక్కన కూర్చుంటుంది, 3 వచ్చేసి 8 పక్కన కూర్చుంటుంది. అంటే ఏమొస్తుంది సార్ అంటే బాగా చూస్తే 8 3 జార్ 24, 3 8 జార్ ఎంత అవుతుంది అంటే 24. సో నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుందో బాగా అబ్జర్వ్ చేయి. కాస్ 24π/24 ప్లస్ I sin 24π/24 వస్తుంది. కానీ 24 క్యాన్సల్, 24 క్యాన్సల్, కాస్ పై మాత్రమే వస్తుంది ఇక్కడ. మరి ఇక్కడ ఎంత వస్తుంది సార్ అంటే I sin π వస్తుంది. sin π వాల్యూ ఎంత అంటే 0, కాస్ పై ఎంత అంటే -1, పై అంటే 180. సో ఇది -1 వస్తుంది ప్లస్ I ఇంటూ 0, I ఇంటూ 0 అంటే 0 అయిపోతుంది. సో RHS వచ్చేసింది. షో దట్ 1 వాల్యూ ఆఫ్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. RHS లో -1 వచ్చింది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే కాస్ పై వాల్యూ చాలా మందికి గుర్తుండదు. కాస్ పై, కాస్ 2π ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. కాస్ పై ఎంత అంటే -1, కాస్ 2π ఎంత అంటే +1, కాస్ 3π ఎంత అంటే -1, కాస్ 4π ఎంత అంటే +1, కాస్ 5π ఎంత అంటే -1. ఒకటి గుర్తు పెట్టుకో, ఏమి అంటే ఆడ్ నంబర్ వస్తే -1 చెప్పాలి, ఈవెన్ నంబర్ వస్తే +1 చెప్పాలి. కాస్ 75π ఎంత సార్ అంటే 75 అనేది ఆడ్ నంబర్ కాబట్టి -1, 74π ఎంత సార్ అంటే +1. 180 అనేది ఈవెన్. అట్లా కాదు, పై పక్కన ఏముంది కోఎఫిషియంట్, పై పక్కన ఏముంది 1 అంటే ఏమి ఆడ్. కాస్ 2π అంటే ఏమి 2 ఈవెన్ అంటే +1. కాస్ 3π ఎంత -1, కాస్ 4π ఎంత +1, కాస్ 5π ఎంత -1, కాస్ 6π ఎంత +1. నన్ను ఏ వాల్యూ అడిగినా చెప్తాను సార్. కాస్ 10π ఎంత సార్ అంటే +1, కాస్ 9π ఎంత సార్ అంటే -1, కాస్ 15π ఎంత సార్ అంటే -1, కాస్ 16π ఎంత అంటే +1. ఇంత టకటక ఎలా చెప్పగలుగుతున్నారు సార్ అంటే అది ఆడ్ ఈవెన్ బేస్ చేసుకొని చెప్పేస్తా. ఇంకో చిన్న విషయం చెప్తే మీరు షాక్ అవుతారు. ఏంటి అది అంటే కాస్ అయితే అలా, సైన్ అయితే చాలా డిఫరెంట్. సైన్ పై వాల్యూ ఎంత అంటే 0, సైన్ 2π 0, సైన్ 3π 0, సైన్ 4π 0, సైన్ 5π 0. అంటే సైన్ యొక్క ఏ వాల్యూ పై మల్టిపుల్ అయినా నీకు 0. అందుకే ఇన్ జనరల్ గా ఏమంటారంటే సైన్ nπ = 0. సైన్ 20π ఎంత 0, సైన్ 21π ఎంత 0, సైన్ 30π ఎంత 0. గుర్తుపెట్టుకోండి. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పిల్లలు 90% ఆఫ్ ద కేసెస్లో ఇక్కడ మిస్టేక్స్ చేస్తారు. మీరు ఇక్కడ ఉన్నట్టు గనక చేస్తే, ఇక్కడ ఉన్నట్టు ఏ స్టెప్ మిస్ కాకుండా చేస్తే ఒక్కసారి స్క్రాల్ చేస్తాను చూసుకోండి, మీకు అన్ని స్టెప్స్ కవర్ అవుతాయి. సైన్ని కాస్గా మార్చుకున్న తర్వాత π/2 - π/8 వాల్యూ ఎంత 3π/8. సో 4 బ్రాకెట్స్లో కూడా నేను ఏం మార్చేస్తా 3π/8 మార్చేస్తా. మార్చేసిన తర్వాత 1 + cos θ అంటే ఏమి 2 cos² θ/2. సో ఇక్కడ 2 cos² 3π/16 వస్తుంది. ఇక్కడ కూడా 2 cos² 3π/16. కానీ sin θ బదులు 2 sin θ/2 cos θ/2 వస్తుంది. పైన ఏం కామన్ చేస్తానంటే 2 cos 3π/16, కింద కూడా 2 cos 3π/16. మిగిలేది ఇది. ఇక్కడ రేషనలైజ్ చేయాలా, ఇది క్యాన్సిల్ చేసిన తర్వాత దేంతో సార్ అంటే డినామినేటర్లో మైనస్ ఉంటే ఈడ ప్లస్ పెట్టుకోవాలా, ఒకవేళ డినామినేటర్లో ప్లస్ ఉంటే ఈడేం పెట్టుకోవాలా సార్ అంటే మైనస్ పెట్టుకోవాలి. అర్థమవుతుందా? సో ఇది రెండు సేమ్ కాబట్టి ఫస్ట్ బ్రాకెట్ సెకండ్ బ్రాకెట్, అందుకే కింద ఏమొచ్చిందంటే హోల్ స్క్వేర్. ఇవి రెండు సేమ్ కాదు కాబట్టి ఫార్ములా ఏం యూజ్ చేసినారంటే a - b × a + b, a² - b² యూజ్ చేసిన. a² అంటే cos² 3π/16, b² అంటే i² sin² 3π/16. కానీ i² వాల్యూ ఎంత అంటే -1, i² వాల్యూ ఎంత -1. అందుకే నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే ఈ i² కనిపించదు, నీకు ఇది ప్లస్ అయిపోతుంది. ప్లస్ అయిపోతే ఫార్ములా ఉంటుంది cos² θ + sin² θ అంటే 1, ఇదంతా 1 అయిపోతుంది. కానీ అకార్డింగ్ టు డిమార్క్స్ థీరం ఇక్కడ n లోపలికి వచ్చేస్తుంది. ఇక్కడ 6π ఎలా అయింది సార్ అంటే 2 లోపలికి వచ్చింది. చాలా మంది 23 రాస్తారు, ఫన్నీగా ఉంటుంది. 2 3 = 6 అది. ఇక్కడ క్యాన్సల్ కొడితే ఎంత సార్ అంటే 2 3 = 2 8 = 3π/8, 2 3 = 2 8 = 3π/8. కింద 1 అయిపోయింది, రాసుకోవాల్సిన అవసరం లేదు. LHS లో హోల్ పవర్ 8/3 తీసుకుంటే 8 లోపలికి వస్తుంది. 8 3 = ఎంత 24, 3 8 = ఎంత 24, 24 క్యాన్సిల్ అయిపోతుంది. cos π అంటే -1, sin π అంటే 0. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ cos α + cos β + cos γ
ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా. అంటే రెండిటి వాల్యూస్ కూడా 0, దీని వాల్యూ కూడా 0, అలాగే దీని వాల్యూ కూడా 0. కానీ ఇది కాదు నువ్వు ప్రూవ్ చేయాల్సింది, ఇది నీకు వాడు ఇచ్చిన క్లూ. ఇఫ్ నువ్వు ప్రూవ్ చేయాల్సింది ఏమంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 3/2, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 3/2. రెండు ఆన్సర్లు రావాలి, రెండు గివన్ ఉన్నాయి. గివన్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 2. ఆన్సర్స్ ఎన్ని రావాలి? 2. సో ఒక్కసారి ఈ క్వశ్చన్ పక్కన సైడ్లో చేసి చూపిస్తాను. ఇక్కడ చేస్తే మీకు అర్థం అవ్వదు, బాగా అబ్జర్వ్ చేయండి. ఇది మాత్రం మీరు ఎంత బాగా వింటే అంత మంచిది, ఎందుకంటే మీరు నేర్చుకునేదే లిమిటెడ్ క్వశ్చన్స్, ఎక్కువ క్వశ్చన్స్ నేర్చుకోవడం లేదు. సో బాగా వినండి, సరేనా? సో చూడండి, ఇక్కడ గివన్ దట్ అని రాస్తాను. గివన్ దట్ ఏం రాస్తానంటే కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు, ఎలా చదువుతారో తెలీదు చాలా మందికి దీన్ని, 0. ఇంకోటి సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈజ్ ఈక్వల్ టు 0. సరేనా? ఇప్పుడు నువ్వేం తీసుకోవాలంటే లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. సరేనా? వై ఈజ్ ఈక్వల్ టు కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా. సరేనా? జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా, కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. నువ్వు అనుకోవాలి, లెట్ అంటే నువ్వు తీసుకుంటాను. సరేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ యాడ్ చేస్తాను. నౌ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎప్పుడైతే యాడ్ చేస్తానో అన్ని యాడ్ చేయాలి. కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, దేని వాల్యూ ఇది ఎక్స్, వై ఏమి కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా, జెడ్ ఏమి కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి, ఇప్పుడే స్టాప్ చేసి చెప్తాను. డౌట్ లేదు కదా? అన్నిట్లో రియల్ పార్ట్ ఏమి సార్ అంటే నాన్న చూడండి, ఈ రెండిట్లో రియల్ పార్ట్ ఏది అంటే ఇది ఇమాజినరీ పార్ట్, ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్, ఇది రియల్, ఇది ఇమాజినరీ. అన్నిట్లో రియల్ పార్ట్ తీసి ఒక బ్రాకెట్లో రాయండి, ఇమాజినరీ పార్ట్ తీసి ఇంకో బ్రాకెట్లో రాయండి. సో అన్నిట్లో రియల్ పార్ట్ తీసి బ్రాకెట్లో రాస్తాను. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా. అన్నిట్లో ఇమాజినరీ పార్ట్లో ఐ కామన్ చేస్తాను, అంటే దీంట్లో 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 ఐ కామన్ చేస్తే ఐ బయట రాసేస్తాను. సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా అని రాస్తాను. కానీ పైన నువ్వు చూస్తే దీని వాల్యూస్ ఎంత ఉన్నాయంటే 0 ఉన్నాయి. బాగా గమనించు, దీని వాల్యూస్ ఎంత ఉన్నాయి పైన 0, కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేస్తాను. సో దీని వాల్యూ మొత్తం వాల్యూ ఎంత అంటే 0, దీని మొత్తం వాల్యూ 0. 0 ప్లస్ ఐ ఇంటూ 0, ఐ ఇంటూ 0 0, 0 ప్లస్ 0 ఎంత సార్ అంటే 0. అంటే దేని వాల్యూ 0 వచ్చిందంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ SOBS అంటే స్కూల్ బస్ కాదు, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 స్క్వేర్ అంటే 0. కానీ అందరికీ వచ్చిన ఫార్ములా ఒకటే, a plus b whole square is equal to a square plus b square plus 2ab. ఎవరికైనా a plus b plus c whole square అడిగితే నాకు రాదు సార్ అంటారు. చాలా ఈజీ, చెప్తాను చూడండి, ఒక్కసారి చెప్తాను మీరు వినండి. మీలో వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, వినండి. a plus b plus c whole square అంటే a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca అని రాయాలి. అర్థమవుతుందా? a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. అర్థమవుతుందా లేదా? సో అదే XYZ లో అయితే ఎలా రాస్తారు సార్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. xy తర్వాత ఏమొస్తుంది? yx. నువ్వు ఎక్కడైతే వదిలేసినావో అక్కడ అందుకుంటాను. ఎలాగైతే అంతాక్షరిలో పాట లా అని వదిలేస్తే లా కాడ అందుకుంటావు, మా అని వదిలేస్తే మా కాడ అందుకుంటావు. అలాగా 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. ఇది బైహెడ్ చేయాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ. సో ఆ ఫార్ములా ప్రకారం నేను రాస్తాను చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ అంటే 0. నన్ను ఈ ముగ్గురిని బయట తరిమేస్తాను, అంటే 0కి ఆ పక్క పంపిస్తాను. అప్పుడు 3 ఏమవుతాయి సార్ అంటే మైనస్లో వస్తాయి. సో ఇది ఈజ్ ఈక్వల్ టుకి బయటికి వెళ్ళిపోతే -2xy -2yz -2zx. 0 ఎక్కడ పోతుంది సార్ అంటే 0 ఇంకా కనిపించదు. సరే ఈ మూడిట్లో -2 కామన్ చేయొచ్చు కదా అంటారు. నేను మాత్రం -2xyz కామన్ చేస్తాను. బాగా చూడండి, మీరు చెప్పచ్చు సార్ ఫస్ట్ టర్మ్ లో జెడ్ లేదు కదా, మీరు ఎట్లా కామన్
కామన్ చేస్తారు. చూపిస్తాను చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇది మాత్రము ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -2 ఎక్స్ వై జెడ్ కామన్ చేస్తాను. ఇక్కడ జెడ్ లేదు కాబట్టి ఫస్ట్ టర్మ్ లో 1/z రాస్తాను. ఇది వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి 1/x, థర్డ్ టర్మ్ లో వై లేదు కాబట్టి 1/y. నీకు తెలుసో లేదో ఎక్స్ అంటే నువ్వు ఏం తీసుకున్నావు అంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. 1/x ఎంత సార్ అంటే సేమ్ రాసి మధ్యలో మైనస్ రాయాలా. వై అంటే ఇది, 1/y అంటే సేమ్ రాసి మధ్యలో మైనస్ రాయాలా. జెడ్ అంటే ఉంది, 1/z అంటే సేమ్ రాసి మధ్యలో మైనస్ రాయాలా. సో ఒక్కసారి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అలాగే రాసి -2 XYZ రాసి, జెడ్ అంటే ఏమి కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా, 1/z అంటే కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా రాస్తాను. 1/x అంటే కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా. అదేవిధంగా 1/y అంటే కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా రాస్తాను. యాజ్ యూజువల్ గా నువ్వేం చేయాలంటే రియల్ పార్ట్స్ అన్ని ఒక బ్రాకెట్ లో, ఇమాజినరీ పార్ట్స్ అన్ని ఒక బ్రాకెట్ లో, అంటే కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా మూడు ఒక బ్రాకెట్ లో, మైనస్ ఐ కామన్ చేసి సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఒక బ్రాకెట్ లో రాయాలి. అలా రాస్తే దాని వాల్యూస్ ఏమవుతాయంటే 0 మైనస్ ఐ. దీంట్లో ఈ మూడిట్లో 1, 2, 3 మైనస్ ఐ కామన్ చేయాలి. సో చూడండి ఎలా చేస్తానో. ఇది ఏముంటుంది సార్ అంటే -2 XYZ అలాగే ఉంటుంది. లోపల ఫస్ట్ రియల్ పార్ట్స్ రాస్తాను. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా. కానీ ఇమాజినరీ పార్ట్స్ లో మైనస్ ఐ కామన్ చేస్తాను. సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా. కానీ నువ్వేం చెప్తావు అంటే సార్ వీటి వాల్యూస్ 0 కదా సార్, ఇది 0 ఇది 0. ఎవరు చెప్పినారమ్మా అంటే క్వశ్చన్ లో గివెన్ కదా సార్ అది అంటావు. అవును సరే నాన్న, ఇది 0 అయిపోయింది. 0 మైనస్ ఐ ఇంటూ 0 వచ్చింది. 0 మైనస్ ఐ ఇంటూ 0 అంటే ఎంత సార్ అంటే 0 వస్తుంది. 2XYZ ఇంటూ 0 ఎంత సార్ అంటే 0. దేని వాల్యూ సార్ 0 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇప్పుడు నేను నిన్ను అడుగుతాను, బాబు ఎక్స్ వాల్యూ ఎంత అంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, వై వాల్యూ ఎంత అంటే కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా, జెడ్ వాల్యూ ఎంత అంటే కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. సో సబ్స్టిట్యూట్ చేసేయి. ఎక్స్ అంటే ఎంత ఒక్కసారి నాకు క్లియర్ గా చెప్పు. ఎక్స్ ఎంత కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్. వై అంటే ఎంత కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా హోల్ స్క్వేర్ అని రాయాలి. జెడ్ అంటే ఎంత అంటే కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా హోల్ స్క్వేర్ అని రాయాలి ఈక్వల్ టు 0. కానీ అకార్డింగ్ టు డి మావిస్ థీరం ఈ 2 లోపల వచ్చి కూర్చుంటుంది. అంటే ఆల్ఫా ప్లేస్ లో 2 ఆల్ఫా వస్తుంది. ఈడ కూడా ఆల్ఫా ప్లేస్ లో 2 ఆల్ఫా వస్తుంది. పైన 2 తుడిపేస్తా. ఈడ బీటా ప్లేస్ లో 2 బీటా వస్తుంది. ఈడ బీటా ప్లేస్ లో ఎంత వస్తుందంటే 2 బీటా వస్తుంది. పైన 2 తుడిపేస్తా. ఈడ గామా ప్లేస్ లో 2 గామా వస్తుంది. ఈడ గామా ప్లేస్ లో 2 గామా వస్తుంది. పైన 2 తుడిపేస్తా. వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి నువ్వు ఏం చేస్తావంటే రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ సపరేట్ గా రాస్తావు. అలా రాస్తే రియల్ పార్ట్స్ ఈ మూడే, ఇమాజినరీ వింటానవా, ఇమాజినరీ పార్ట్స్ ఈ మూడే. ఈ మూడిట్లో ఐ కామన్ చేస్తావు. చేస్తే ఏమవుతుందో చూడు. ఇక్కడ ఏమొస్తుందంటే కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా. ఇవన్నీ ఏం సార్ 3 అంటే వీళ్ళు ఎవరు వీళ్ళు రియల్ పార్ట్స్. ఇమాజినరీ పార్ట్స్ లో ఐ కామన్ చేస్తావు. చేస్తే సైన్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 బీటా ప్లస్ సైన్ 2 గామా అని రాసి 0ని ఎలా రాస్తారు సార్ అంటే 0 ప్లస్ ఐ ఇంటూ 0గా రాస్తాను. ఐ ఇంటూ 0గా. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దీని వాల్యూ కూడా 0 వచ్చింది. అలాగే ఇమాజినరీ పార్ట్ వాల్యూ కూడా 0 వచ్చింది. సో రెండు 0 వచ్చినాయి. కంపేరింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్ అని రాసుకోవాలా. కానీ మనకి ఇమాజినరీ పార్ట్ ఏ విధంగానూ ఉపయోగపడదు, పనికిరాని పార్ట్. కాబట్టి ఇక్కడ ఒక సెంటెన్స్ రాస్తాను ఏమంటే కంపేరింగ్ రియల్ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్. రియల్ పార్ట్ అంటే ఏం సార్ అంటే ఇందులో రియల్ పార్ట్ ఇది, అందులో రియల్ పార్ట్ ఎల్హెచ్ఎస్ లో ఆర్హెచ్ఎస్ లో ఏం సార్ అంటే 0. సో కంపేరింగ్ రియల్ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఏం రాసుకోవాలంటే కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత రాస్తామంటే 0. కానీ నీకు తెలిసిన ఒక ఫార్ములా ఉంది. ఏంటది అంటే కాస్ 2 తీటా అంటే 2 కాస్ స్క్వేర్ తీటా -1, కాస్ 2 ఆల్ఫా అంటే 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా -1. కాస్ 2 ఆల్ఫా ప్లేస్ లో ఏం రాస్తానంటే 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా -1
ప్లస్ దీని ప్లేస్లో ఏం రాస్తానంటే 2 cos స్క్వేర్ బీటా మైనస్ 1, దీని ప్లేస్లో ఏం రాస్తానంటే 2 cos స్క్వేర్ గామా మైనస్ 1 అని రాస్తాను. ఎప్పుడైతే -1 మూడు -1 యాడ్ చేస్తామో -3 అవుతుంది. -3 బయటికి వెళ్తే ఏమవుతుంది సార్ అంటే +3. ఈ మూడిట్లో ఏం కామన్ చేస్తారు సార్ మీరు అంటే 2 కామన్ చేస్తాను. 2 కామన్ చేస్తే 2 × cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cos స్క్వేర్ బీటా ప్లస్ cos స్క్వేర్ గామా. కానీ ఆ -1 మూడు -1 యాడ్ చేస్తే -3 ఈజ్ ఈక్వల్ టు బయటకు పోతే +3. ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తా ఉంది, ఆ సైడ్కి వెళ్తే 3ని డివైడ్ చేస్తుంది, 3/2. ఐ థింక్ ఫస్ట్ ఆన్సర్ వచ్చేసింది. సెకండ్ ఆన్సర్ రావాలి. సెకండ్ ఆన్సర్ ఏం సార్ అంటే sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ sin స్క్వేర్ బీటా ప్లస్ sin స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 3/2 రావాలి. చాలా మంది ఇప్పుడు ఏమంటారంటే సార్ ఇమాజినరీ పార్ట్ తీసుకోండి సార్ అంటే ఈ పార్ట్ తీసుకోండి సార్, ఇది తీసుకుంటే మీకు సెకండ్ ఆన్సర్ వస్తుంది. కాదండి, దీని ద్వారానే వస్తుంది. ఎలా అంటే ఇందాక cos 2 ఆల్ఫాకి ఫార్ములా ఏం రాసినాం 2 cos స్క్వేర్ ఆల్ఫా మైనస్ 1. ఇప్పుడు ఫార్ములా చేంజ్ అవుతుంది. ఏం రాస్తామంటే 1 - 2 sin స్క్వేర్ 2 sin స్క్వేర్ ఆల్ఫా మైనస్ 1 కాదు, 1 - 2 sin స్క్వేర్ ఆల్ఫా. ఇక్కడ 1 - 2 sin స్క్వేర్ బీటా. ఇక్కడ ఏం సార్ అంటే 1 - 2 sin స్క్వేర్ గామా. 1 - 2 sin స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 0. కింద ఇది రబ్ చేసేస్తాను సార్. 1 + 1 ఎంత సార్ అంటే 3. ఈ రెండిట్లో -2 కామన్ చేస్తావు, -2 బయటికి వచ్చేస్తే sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ sin స్క్వేర్ బీటా ప్లస్ sin స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ అంటే 0. ఈ మొత్తం టర్మ్ ఆ పక్కకి వెళ్తే ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏమొస్తుందంటే ఈజ్ ఈక్వల్ టు వస్తుంది. ఈ 2 అక్కడికి వెళ్ళి డివైడ్ చేస్తుంది. సో ఫైనల్గా sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ sin స్క్వేర్ బీటా ప్లస్ sin స్క్వేర్ గామా ఎంత సార్ అంటే 3/2. సార్ ఈ పక్క కదా రాసుకోవాలి, నీ ఇష్టం వచ్చిన చోట రాసుకో, నీకేం ఇబ్బంది లేదు. సో ఫైనల్లీ ఆన్సర్ ఇది. సరేనా? నువ్వు ఈరోజు నేర్చుకున్నటువంటి క్వశ్చన్స్ ఏది అంటే ఒకటి రూట్స్ క్వశ్చన్, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు ఏది నేర్చుకున్నావు అంటే హోల్ పవర్ 8/3 క్వశ్చన్ అంటే ఆన్సర్ -1 వచ్చేది. లాస్ట్ క్వశ్చన్ ఇది నేర్చుకున్నావు. సరే చెప్పు నాన్న. నాన్న cos 2 ఆల్ఫాకి మొత్తం 4 ఫార్ములాస్. ఫస్ట్ ఫార్ములా చెప్తాను చూసుకోండి. cos 2 తీటాకి 4 ఫార్ములాస్ నేను చెప్తాను చూసుకోండి. మీరు ఫార్ములాస్ రావు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు, నాకు ఫార్ములాస్ వచ్చు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. cos 2 తీటాకి ఎన్ని ఫార్ములాస్ అంటే 4. ఫస్ట్ వన్ ఏది అంటే cos స్క్వేర్ తీటా మైనస్ sin స్క్వేర్ తీటా. సెకండ్ వన్ ఏది అంటే cos 2 తీటా ఈజ్ ఈక్వల్ టు 1 - 2 sin స్క్వేర్ తీటా. థర్డ్ వన్ ఏది అంటే cos 2 తీటా ఈజ్ ఈక్వల్ టు 2 cos స్క్వేర్ తీటా -1. ఫోర్త్ వన్ ఏది అంటే cos 2 తీటా ఈజ్ ఈక్వల్ టు 1 - tan స్క్వేర్ తీటా బై 1 + tan స్క్వేర్ తీటా. నేను ఇక్కడ ఫస్ట్ది పనికిరాదు, లాస్ట్ది పనికిరాదు, ఎందుకంటే మన ఆన్సర్ సైన్లో కాస్ట్లో ఉంది. సైన్లో ఆన్సర్ రావాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలా, కాస్ట్లో ఆన్సర్ రావాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలా. చాలా మంది పిల్లలు ఫన్నీగా అడుగుతారు, సార్ మీకు ఎవరు చెప్పినారు సార్ ఆ ఫార్ములా యూజ్ చేయమన్నట్టు? ఎవరైనా చెప్తారా? ఆన్సర్ సైన్లో రావాలంటే సైన్ ఫార్ములా యూజ్ చేయాలా, ఆన్సర్ కాస్ట్లో రావాలంటే కాస్ ఫార్ములా యూజ్ చేయాలి. ఎవరైనా వచ్చి చెప్తారా అండి ఆ ఫార్ములా యూజ్ చేయమని చెప్తారా? భలే మంచిగా అడుగుతారు మీరు. అర్థమైందా లేదా? సో 2 ఫార్ములాస్. చాలా మంది ఇంకో కన్ఫ్యూజన్ లో ఉంటారు, ఆన్సర్ సైన్ లో రావాలంటే ఇమాజినరీ పార్ట్ తీసుకోవాలి. ఇమాజినరీ పార్ట్ తీసుకుంటే రాదండి, రియల్ పార్ట్ నే. ఒకసారి cos 2 ఆల్ఫా ఫార్ములా ఏం రాసినావు 2 cos స్క్వేర్ ఆల్ఫా -1. ఇంకోసారి cos 2 ఆల్ఫాకి 1 - 2 sin స్క్వేర్ ఆల్ఫా రాయాలి. సో ఫార్ములాస్ బాగా గుర్తుండాలి. నువ్వు తీటాలో గుర్తుపెట్టుకో, తీటా తీసి ఆల్ఫా బీటా గామా మార్చుకోవచ్చు. చాలా మంది ఇంకా ఫన్నీగా ఉంటారు, a + b హోల్ స్క్వేర్ ఫార్ములా వచ్చా అంటే వచ్చంటారు, a² + b² + 2ab p + q హోల్ స్క్వేర్ అంటే అది రాదు సార్ అంటారు. p² + q² + 2pq అని చెప్పలేరు. m + n హోల్ స్క్వేర్ అంటే m² + n² + 2mn. అంత మినిమం నాలెడ్జ్ లేకపోతే చదవడం వేస్ట్ అండి. సో మీరింటికి వెళ్ళి ఈరోజు ఈ 3 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, కానీ మీరింటికి వెళ్ళేసి పుస్తకాలు నీట్గా ఎత్తి పెట్టేస్తే రాదు. ఈ వీడియో రికార్డింగ్ నేను మీకు వితిన్ ½ అన్ అవర్ లోపు అప్లోడ్ చేసేస్తాను.